వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త ఇంట్రెస్టింగ్ వెహికల్తో అయితే మీ ముందుకు వస్తాను కంప్లీట్గా ఇవ్వాలి. వచ్చేటప్పటికి 2025లో మనకి ట్రయంఫ్ నుంచి న్యూ వెహికల్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇన్ 400 సెగ్మెంట్లో ట్రయంఫ్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. ట్రక్చర్ 400 అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా మీకు ప్రీవియస్ మోడల్స్లో 400 సెగ్మెంట్లో అయితే మంచి డిజైన్స్లో తీసుకోవడం జరిగింది. ఏదైతే స్పీడ్ 400 కావచ్చు, అలాగే మీకు స్క్రాంబ్లర్ 400 కానీ ఈ రెండు కూడా 400 సెగ్మెంట్లో ఒక బెస్ట్ కాంపిటేటర్ వెహికల్స్ అయితే అయ్యాయన్నమాట. అండ్ 2025లో వచ్చేటప్పుడు ట్రక్చర్ 400 అయితే లాంచ్ చేశారు. అండ్ కంప్లీట్గా న్యూ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు 400cc ఆ హైర్ ఎండ్ వెహికల్స్లో మనకు వచ్చే డిజైన్ అయితే మనకి 400 సెగ్మెంట్లో తీసుకురావడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ న్యూ డిజైన్ అనే చెప్పుకోవచ్చు. అండ్ మన ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్నదైతే మనకి మదిలపాలెం ట్రయంఫ్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం. అండ్ కంప్లీట్గా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ అన్నది కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా మీకు ప్రైస్ డీటెయిల్స్ కానీ అలాగే మనకి మిగతా వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నదన్నమాట. T400 కానీ అండ్ కంప్లీట్గా వచ్చేటప్పుడు షోరూమ్లో వచ్చేటప్పటికి. అండ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే టచ్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు కలిసి లెట్స్ గో ఇంటూ ద వీడియో. కంప్లీట్ న్యూ డిజైన్తో తీసుకురావడం జరిగిందని చెప్పాను కదా. నేను 400 సెగ్మెంట్లో వచ్చేటప్పుడు అండ్ టోటల్లీ న్యూ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీరు ఇది సింగిల్ సీట్ అనుకుంటున్నారు కాబట్టి 2 డ్యూయల్ సీటింగ్ అనమాట. కంప్లీట్గా మనం ఈ బ్యాక్ సైడ్ అనేది రిమూవ్ చేయొచ్చు. అండ్ ఆల్మోస్ట్ మీకు సీట్ హైట్ వచ్చేటప్పుడు 795mm సీట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చాలా లైట్ వెయిట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అట్మాస్ఫియర్ మీరు చూసుకుంటే కూడా మీకు ఆల్మోస్ట్ మీకు 183 kgs వెహికల్ వెయిట్ అయితే వస్తుంది ఆల్మోస్ట్ మీకు చూసుకున్నా కూడా. అండ్ ఏదైతే టాల్ రైడర్స్ కానీ అండ్ షార్ట్ రైడర్స్ కూడా చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. అండ్ వెహికల్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయం గురించి వచ్చేటప్పుడు కూడా 158mm గ్రౌండ్ క్లియరెన్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టోటల్గా వచ్చేటప్పుడు కూడా. అండ్ మనకి రైడింగ్ సిట్టింగ్ పొజిషన్ అయితే మీకు కంప్లీట్గా ఇలా ఉన్నదన్నమాట. అండ్ కంప్లీట్గా మనం ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ మన ఇంజిన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా మనకి ప్రీవియస్ మోడల్ ఏదైతే 400cc సెగ్మెంట్లో మనకి ఆల్మోస్ట్ మనకి స్పీడ్ 400 కావచ్చు, కంప్లీట్గా ఇంజిన్ అయితే కొంచెం చేంజ్ చేయడం జరిగింది అనమాట. అంటే పవర్ ఇంక్రీజ్ చేశారనమాట. అండ్ ప్రీవియస్ మోడల్లో మనకు వచ్చేటప్పుడు పవర్ వచ్చేటప్పుడు మనకి 40 PS అయితే పవర్ అయితే ఉండేది. ఇప్పుడు కొంచెం ట్యూన్ చేసి మనకి 42 మనకి PS అయితే పవర్ని అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి టార్క్ వచ్చేటప్పటికి 37 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ పవర్ ఒక RPM చూసుకుని ఆల్మోస్ట్ మీకు 9000 RPM అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ టార్క్ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి మనకి 7500 RPM అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ లిక్విడ్ కూల్ ఇంజిన్ రావడం వల్ల మనకి రాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. అండ్ మన హ్యాండిల్ బార్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మనకి ఫస్ట్ టైం మనకి 400 సెగ్మెంట్లోకి వచ్చేటప్పుడు క్లిప్ హ్యాండిల్ బార్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఒకసారి చూద్దాం రండి. వచ్చేటప్పటికి మనకి క్లిప్ హ్యాండిల్ బార్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 400 సెగ్మెంట్లోకి వచ్చేటప్పుడు ఇది ఒక న్యూ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి దీంట్లో డ్యూయల్ ఛానల్ ABSని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు దీంట్లో చూసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ట్రాక్షన్ కంట్రోల్ని ఆఫ్ అండ్ ఆన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి డ్యూయల్ ఛానల్ ABSని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కంప్లీట్గా మీకు వచ్చేటప్పుడు కూడా క్లిప్ హ్యాండిల్ బార్ అనేది చాలా న్యూ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు హ్యాండ్లింగ్ పొజిషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అండ్ మీరు లాంగ్ రైడ్స్ వెళ్ళినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అండ్ చూసుకోవచ్చు మీకు హ్యాండ్లింగ్ పొజిషన్ చూసుకుంటే కూడా చాలా రైడింగ్ పొజిషన్ అయితే ఇలాగ ఉన్నది. అండ్ అలాగే మీకు ఏదైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కూడా మీకు హై బీమ్ అండ్ లో బీమ్ స్విచ్ అయితే ఉన్నది. అలాగే మనకి సైడ్ ఇండికేషన్ స్విచ్ అయితే ఉంది. హార్న్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే మీకు రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఏదైతే హజార్ లైట్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారు, క్విల్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఒక సౌండ్ ఎలాగ ఉందో ఒకసారి చూద్దాం అనమాట. వచ్చేటప్పుడు కూడా అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ ఎల్లో వీల్స్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 17" వీల్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు మనకి సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే USD సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా 43mm సస్పెన్షన్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకి మోనోసాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. గ్యాస్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ మన టైర్స్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు ఫ్రంట్ వచ్చేటప్పుడు కూడా మనకి 110/70 టైర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 150/60 టైర్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ కంప్లీట్గా మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి. ఓపెన్ సైన్ డ్రైవ్ అయితే వస్తుంది కాబట్టి ఎవ్రీ మనకు 500 kilometers ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల మీకు రైడ్ అన్నది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట రైడ్ వచ్చేటప్పటికి. అలాగే మీకు 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ కంప్లీట్గా వచ్చేటప్పుడు కూడా అండ్ ఆల్మోస్ట్ మీకు అలాగే మీకు ఏదైతే సీట్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి కంప్లీట్గా మీకు ఏదైతే డ్యూయల్ సీటింగ్ ఉన్నది కాబట్టి 795mm సీట్ అని చెప్పాను కదా. అండ్ కంప్లీట్గా మీరు చూసుకుంటే సింగిల్ సీట్ ఉంది కదా భయ్య అన్నారు. అండ్ మీకు ఒకసారి చూపిస్తాను.
అండ్ కంప్లీట్గా మనం ఇది అన్నది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మనకి ఇక్కడైతే వచ్చేటప్పటికి ఎల్లింకిని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సైడ్ మనకు ఉన్నాయి కాబట్టి ఈ స్క్రూస్ రిమూవ్ చేసుకుంటే మనకి కంప్లీట్గా ఇది రిమూవ్ అవుతుంది అనమాట క్యాప్ అన్నది కూడా. అండ్ దీన్ని మనం డ్యూయల్ సిట్టింగ్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా సింగిల్ రైడర్ సోలో రైడర్ కూడా చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనం ట్యాంక్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు 13 లీటర్స్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మీకు మైలేజ్ వచ్చేటప్పుడు అరౌండ్ మీకు 25 అలా అయితే వస్తుందన్నమాట కంప్లీట్గా మైలేజ్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుందన్నమాట. సోలో రైడర్స్ అయితే ఓకే, అండ్ మనకి యూత్కి అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట ఈ డిజైన్ వచ్చేటప్పుడు, కంప్లీట్గా ఈ డిజైన్లో వచ్చేటప్పుడు. అండ్ ఫ్రంట్ మనం లైట్ గురించి మాట్లాడుకోవాలి, అండ్ చాలా న్యూ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ టైప్ ఆఫ్ డిజైన్ మనకి ఒక 1200 సిగ్మెంట్లోనే, సీసీ సిగ్మెంట్లోనే అయితే వచ్చే డిజైన్ మనకి. అండ్ చాలా బాగుందన్నమాట ఈ కౌలు వచ్చేటప్పుడు కూడా. అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ వచ్చేటప్పటికి మనకి ట్రయంఫ్ లోగోతో ఉన్నది, ఎల్ఈడి లైట్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, విత్ హజర్ లైట్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ చూసుకుంటే మీకు ఏదైతే ఉన్నదో, అండ్ సస్పెన్షన్ చూసుకున్నా మనకి కంప్లీట్గా యూఎస్డీ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ప్లస్ ఓవరాల్గా మనకి వీడియో చూసుకుంటే మనకి ప్రజెంట్ వచ్చేటప్పటికి టెస్ట్ డ్రైవ్ వెహికల్ అయితే అవైలబుల్ కాలేదు. అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేశాను. అండ్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానమాట. అండ్ కంప్లీట్గా మీకు ఒకవేళ టెస్ట్ డ్రైవ్ వెహికల్ అవైలబుల్గా ఉంటే మాత్రం రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది కూడా కంప్లీట్గా ఒక వీడియో అనేది మీకు డెలికేట్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మనకి డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు ఫ్రంట్ వచ్చేటప్పుడు 300mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 230mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే మన కలర్స్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు టోటల్గా 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎగ్జాక్ట్లీగా మీకు చూసుకుంటే కూడా వైట్ అండ్ మనకి ఎల్లో కలర్ అయితే కాంబినేషన్ అయితే చాలా న్యూ లుక్ అయితే ఉంటుంది కంప్లీట్గా మీకు. అండ్ ప్రజెంట్ వచ్చేటప్పుడు మనకి రెడ్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ సేమ్ 400 సిగ్మెంట్లో వచ్చేటప్పుడు మనకి స్పీడ్ 400 ఉంది, స్క్రాంబ్లర్ ఉంది, T400 సిగ్మెంట్లో అయితే ఉన్నది. అండ్ 25లోకి వచ్చేటప్పుడు మనకి టక్సర్ 400 అయితే కంప్లీట్గా లాంచ్ చేశారనమాట. అండ్ న్యూ డిజైన్ అనేది చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పుడు 2,74,000 అయితే మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, అక్కడి నుంచి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.